అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, వారికి మెరుగైన విద్య అందుతుందా అనే అంశానికి సంబంధించి మనం ఐలాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉన్నారు. వారిని అడుగు. చెప్పండమ్మా, మీకు ఈ స్కూల్ ఎలా ఉంది, ఇక్కడ పాఠాలు ఎలా చెప్తున్నారు, ఏంది పరిస్థితి ఇక్కడ? మా స్కూల్ అయితే చాలా బాగుంది. మాకు ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉంది. మా టీచర్స్ కూడా చాలా మంచిగా మాకు టీచ్ చేస్తారు. మాకు ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది. అలాగే పోయిన సంవత్సరం 13 మెంబర్స్కి మా స్కూల్ నుంచి 888 వచ్చింది. మేము కూడా ఈసారి అట్లానే 13 కాదు, ఇంకా మేము ఎక్కువ 888 తీసుకొచ్చి మా హెచ్ఎం సార్స్కి, మా టీచర్స్కి మంచి పేరు తెస్తాం. అంటే ఇక్కడ చూడండి, 1974 మీరు పుట్టకముందు, నేను పుట్టకముందు కూడా ఈ భవనం నిర్మించినని చెప్తున్నారు. ఈ భవనం మీద నుండి వర్షాలు పడుతున్నాయి, నీళ్లు కురుస్తున్నాయి, సార్లు ఉండాలి, ఇక్కడ మీరు రావాలా పోవాలి. ఎలా ఉంది ఈ భవనం? అసలు ఈ భవనం కొంచెం మీరు మంచిగా చేయించాలి. మాకు టీచర్స్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆఫీస్ రూమ్కి, హెడ్ మాస్టర్కైనా టీచర్స్కైనా అందరికీ కూడా మీరు మంచిగా చేయించాలి. కొంచెం మొత్తం ఖరాబ్ అయిపోయింది, నీళ్ళు అడుస్తున్నాయి. అంటే రాంగా పొంగ వర్షం పడితే ఎట్లుంటే కూలిపోయే అవకాశం ఉంది కదా. సార్ చెప్పలేము, అది కూలిపోతే ఇంకా అక్కడ దాకా రాలేదు. బట్ వస్తుంది రాను ఉంచాలా? అద్దు మంచిగా చెప్పారు. ఇప్పుడే కూలిపోయేదాకంటే మాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మంచిగా చెప్పారు. మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, మీ స్కూల్లో ఎలా ఉంది, బిల్డింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, మీకు వాష్రూమ్స్ కానీ అవన్నీ సరిగా ఉన్నాయా? ఇంకా వాష్రూమ్స్ పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు, ఎలా సార్? ఇప్పటికైతే బాగుంది మొత్తం, కానీ ఇప్పుడు వాష్రూమ్స్ వేపిస్తుర్రు గవర్నమెంట్. స్కూల్స్ కూడా కొంచెం వర్షం పడేటట్లున్నది, కూలిపోయేటట్లున్నది, కొంచెం బాగా చేయించాను. చెప్పమ్మా, మీ పేరేం పేరు? లయ. ఎన్నో క్లాస్? 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. మీ స్కూల్ ఎలా ఉంది, వాష్రూమ్స్ కానీ అవన్నీ ఎలా ఉంది? వాష్రూమ్స్ అయితే ఇప్పుడు కడుతున్నారు. అన్ని ఫెసిలిటీస్ అయితే మంచిగా ఉన్నాయి. స్కూల్ మంచిగా ఉంది. అంటే ఇక్కడ చదువు మంచిగా చెప్తారా సార్? మంచిగా చెప్తున్నారు. టీచింగ్ అయితే మంచిగా ఉంది. ఎంతమంది ఉంటారు సార్లు? 14 మెంబర్స్ ఉంటారు. బాగా చెప్తారు. బాగా చెప్తారు. బాగున్నాయా? భవనాలు కొంచెం ఇబ్బంది ఉన్నాయి. హెడ్ మాస్టర్ ఆఫీస్ అయితే బాగాలేదు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, కానీ పూర్తి స్థాయిలో వాష్రూమ్స్ అయితే పూర్తి కాలేవు. అవి పూర్తయితే కనుక మాకు అన్ని సౌకర్యం కల్పించినట్లుంది. కానీ ఏదైతే 1974లో నిర్మించిన ఈ భవనం ఆఫీస్ రూమ్గా ఉంది. టీచర్స్ అదేవిధంగా హెడ్ మాస్టర్ ఉండే రూమ్ ఉంది. అది పూర్తిగా వర్షం పడితే నీరు కిందికి వచ్చిన పరిస్థితి. దాన్ని పూర్తిగా నిర్మాణం చేయాలి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా మా పాఠశాలలో అన్ని వసతులు కల్పించాలని చెప్పి విద్యార్థినులు కోరుతున్నారు. ప్రభుత్వ బడులు బాగు చేయాలని ప్రభుత్వం ఓ వైపు చెప్తుంది, కానీ ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు బడులు బాగలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రభుత్వ భవనాల నుండి నీళ్లు కారుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఐలాపూర్ ప్రాథమిక ఏదైతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇక్కడైతే చూడొచ్చు, ఈ పక్కన ఉన్నది ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న వాష్రూమ్స్. అయితే గతంలో ఇక్కడ వాష్రూమ్స్ అనేటివి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పుడైతే మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇక్కడైతే వాష్రూమ్స్ అయితే నిర్మిస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు చూడొచ్చు, మధ్యాహ్న భోజనం చేసినప్పుడు కానీ దానికి అంతటికి సంబంధించి భోజన సమయంలో హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, మిగతా సమయంలో ముఖం వాష్ చేసుకోవడానికి కానీ దీనికి అంతటికి సంబంధించి హ్యాండ్ వాష్ అయితే నిర్మించారు ప్రభుత్వం. పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి మరమ్మతులు కూడా బాగు చేసింది. కానీ ఏదేమైనప్పటికీ 1974లో నిర్మించిన భవనం ఇది మనం ఎదురుగా కనిపిస్తుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఐలాపూర్ అనే భవనం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని రాసి ఉన్న భవనం ఇది. 1974లో అప్పటి ముఖ్యమంత్రి భవనం వెంకటరామరెడ్డి నిర్మించారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ 1974లో నిర్మించిన ఈ భవనానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వము మరమ్మతులు చేసుకుంటూ వస్తుంది తప్ప ఈ భవనం పూర్తి స్థాయిలో రిపేర్లు అయితే జరిగినట్లు దాఖలాలు లేవు. ఎందుకంటే ఈ భవనం నుండి గతంలో ఇక్కడ మొత్తంగా ఈ స్కూల్లో ఇదే స్కూల్లో నిర్మించేవారు. ఈ స్కూల్ ఆవరణలో చుట్టూగా ఏదైతే ఇప్పుడు కొత్తగా బిల్డింగ్స్ కనిపిస్తుందో అప్పుడు రేకుల షెడ్ ఉండే అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే మెయిన్ బిల్డింగ్ ఉందో ఈ మెయిన్ బిల్డింగ్ మాత్రం ఇక్కడ మేము 9, 7, 8, 9, 10వ తరగతులు ఈ కాంప్లెక్స్లో అప్పుడు కొత్తగా ఉండే భవనంలో
చదువుకున్నామని చెప్పి ఇప్పుడున్న ప్రధానోపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలని చెప్పడం పేపర్కే పరిమితం అవుతుంది, కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా భవనం రిపేర్లు జరిగినట్లు దాఖలాలు. ఎందుకంటే శిథిలావస్థ దిశలోకి చేరుకున్న ఈ భవనం నుండి వర్షం పడితే నీరు కురుస్తున్న పరిస్థితి. నీరు కురిసి ఇక్కడ చూడొచ్చు, ఆ నీరు పడ్డ నీరంతా కూడా ఈ బకెట్లో పడుతున్న పరిస్థితి. ఇటొక బకెట్ పెట్టిన పరిస్థితి అయితే మనం క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ భవనాల నిర్మాణం ఏదైతే వర్షం పడితే పిల్లలు ఎక్కడ చదువుకుంటారో అనే ఉద్దేశం మీద ప్రభుత్వం మౌలిక వసతులు కల్పన చేయాలని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే బూజు పట్టిన బిల్డింగ్ అయితే కనిపించింది. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు, బిల్డింగ్ పైపెచ్చులన్నీ కూడా ఊడి కింద పడి కేవలం స్టీల్ రాడ్సే కనిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము బడులు బాగు చేయాలి, బడుల్లో చదువుకున్న విద్యార్థులు బాగుండాలి, వారి చదువు మంచిగా రావాలని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో బడులైతే మరమ్మతులు పూర్తి స్థాయిలో చేయలేకపోతుంది. వీరన్నింటి కూడా మరమ్మతులు చేస్తే బడులు బాగుపడతాయి, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తారు, విద్యార్థులు బాగా చదువుతారని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి భవనాలు ఉంటే విద్యార్థులు ఎలా చదువుకుంటారు? దీనికి అంతటికి సంబంధించి విద్యార్థులు చదువుకోవాలి, వాళ్ళు వర్షం పడ్డప్పుడు తడవక ఉండాలి, వారు చదువు మంచిగా రావాలంటే మంచి భవనం ఉండాలి, వారికి అన్ని మౌలిక వసతులు కల్పించాలి. అలాంటి మౌలిక వసతులు కల్పించినప్పుడే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మెరుగైన విద్యను అభ్యసిస్తారు. కనుక పూర్తి స్థాయిలో ఇలాంటి భవన నిర్మాణానికి సంబంధించి ఏదైతే శిథిలావస్థ దిశకు చేరుకున్న భవనాన్ని కూల్చి కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైంది, దీనిపైన ప్రభుత్వం పూర్తిలో క్షుణ్ణంగా పరిశీలించి ఈ భవన నిర్మాణాలకు సంబంధించి విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనలో కూడా పూర్తిగా సహకరించి ఈ భవన నిర్మాణం చేయాలని చెప్పి స్థానికంగా ఉండే విద్యార్థులు కోరుతున్న పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి 1974లో నిర్మించిన భవనం ఇప్పటికీ ఉందంటే ఇది ఆశ్చర్యపడాల్సిన అవసరమే. ఎందుకంటే అప్పటి నుండి ఈ భవనానికి మరమ్మతులు చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన భవన నిర్మాణం అయితే జరగట్లేదని చెప్పి చెప్తున్నారు. గత ప్రభుత్వ బడులు బాగు చేయాలని టెండర్లు పిలిచింది. మన ఊరు మన బడిలో భాగంగా అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూపకల్పన చేసింది. పూర్తి స్థాయిలో ఎక్కడ గతంలో పూర్తి కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడులు ప్రారంభానికంటే ముందే మౌలిక వసతులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. అయితే మన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఐలాపూర్ కాంప్లెక్స్ స్కూల్లోని ఈ పాఠశాలలో ప్రైమరీ స్కూల్, అదే ప్రాథమికోన్నత పాఠశాల, హై స్కూల్ కూడా ఇదే పాఠశాల ఆవరణలో దీనికి సంబంధించిన హెడ్ మాస్టర్ లాలయ్య ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, వారికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి అనే అంశానికి సంబంధించి. సార్ చెప్పండి, ముఖ్యంగా మీ ఈ కాంప్లెక్స్ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారు, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, సరిపడా బోధన సిబ్బంది ఉందా, ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయా? మా కాంప్లెక్స్లో మాది హై స్కూలు హెడ్ మాస్టర్ని ప్లస్ ఈ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ని. నా హై స్కూల్లో 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాల భవనం ఒకటి శిథిలావస్థలు ఉంది. మన ఊరికి మన బడిలో మన పాఠశాల శాంక్షన్ అయినప్పటికీ అది 35 lakhs ఎబో ఉండడం వల్ల టెండర్ కావాల్సి వచ్చింది. టెండర్ కూడా అయిన తర్వాత ప్రభుత్వం మారడం వల్ల ఆ రూములు కాలేవు. మాకు రూములకు షార్టేజ్ ఉంది. అట్లాగే మొన్న ఈ మధ్యలో టాయిలెట్స్ కూడా ప్రాబ్లం చాలా ఉండేది. ఈ మధ్యలో అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కూడా నడుస్తుంది. మా పాఠశాలకి ఇంతకుముందు ఇది కంప్యూటర్ ల్యాబ్ ఉండేది. విద్యార్థులకు ఇప్పుడు కంప్యూటర్ కనీస పరిజ్ఞానం లేకపోతే భవిష్యత్తులో బతకడం చాలా కష్టం కాబట్టి ఆ కంప్యూటర్ ల్యాబ్ని పునరుద్ధరణ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. దానికోసం ఒక ఇన్స్ట్రక్టర్ని మరియు దాన్ని పునరుద్ధరణ చేసినట్టయితే చాలా బాగుంటుంది. కాంప్లెక్స్లో నాకు 15 స్కూళ్ళు ఉన్నాయి. మొత్తం 15 పాఠశాలలు చాలా బాగా దిగ్విజయంగా నడుస్తున్నాయి. అదే సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ ఐలాపూర్ స్కూల్లో మీరు ఇక్కడే చదువుకున్నామని చెప్తున్నారు. మీరు చదువుకున్న పాఠశాల భవనము ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, అసలు మీరు చదువుకున్నప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితులు ఏంటి? ఆ రోజు మేము చదువుకున్నప్పుడు పాఠశాల, ఇప్పుడు నేను నిలబడ్డ పాఠశాల బిల్డింగ్ చాలా కొత్త బిల్డింగ్. ఆ రోజులో 40 సంవత్సరాల క్రితం నేను 82, 83 ఎస్ఎస్సి బ్యాచ్ని. ఆ రోజు నేను ఈ పాఠశాల కూడా టాపర్ని ఎస్ఎస్సిలో. ఆ రోజు ఈ బిల్డింగ్ చాలా బాగుండేది, స్కూల్ కూడా చాలా బాగా నడిచేది. అదే ఉద్దేశంతో మా పాఠశాలని మళ్ళీ బాగా చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి హెడ్ మాస్టర్గా రావడం జరిగింది. అందుకోసము ప్రారంభం చేశాను. చాలా బాగా నడపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఒక బిల్డింగ్ తప్ప 3 క్లాస్ రూమ్లో షార్టేజ్ ఏర్పడుతుంది. క్లాస్ రూమ్లు 3 కావాలి. ఈ బిల్డింగ్ కూడా కొలాప్స్ అయ్యే స్థితిలో ఉంది. దీన్ని తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు నేను ఎస్ఎస్సి రిజల్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది. దాంట్లో 100% రిజల్ట్తో పాటు 63 మంది విద్యార్థుల్లో 63 అంటే 7.8 కంటే ఉన్నటువంటి విద్యార్థులే చాలామంది ఉన్నారు. 9 కంటే ఎక్కువ ఉన్నట్లు 9.5 కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులు 55 మంది విద్యార్థులు రావడం జరిగింది. అట్లనే 10/10 2 విద్యార్థులకు వచ్చింది. అట్లాగే 13 మంది విద్యార్థులకు 888 సీటు రావడం జరిగింది.
మొత్తంగా చూసుకోవచ్చు ఈ పాఠశాలలో చదువుకున్న ఆ రోజుల్లో నేను ఈ పాఠశాలలో చదువుకుని నేను ఉన్న భవనంలోనే అప్పుడు కొత్తగా భవనం నిర్మించింది ఉండే అప్పుడు స్కూల్ భవనం బాగుండే ఇప్పుడు ఈ భవనం శిథిలావస్థకు వచ్చింది అంటే ఆ రోజును అప్పుడు నేను పాఠశాల చదువుకున్నప్పుడు భవనం ఎలా ఉందో ఆ భవనం ఇప్పటికీ అలాగే ఉంది దీన్ని శిథిలావస్థకు చేరింది కాబట్టి మా పాఠశాలకు భవనం రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ విద్యార్థులు 200కు పైగా విద్యార్థులు చదువుతున్నారు 250 మందికి పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో కాంప్లెక్స్లో చదువుతున్నారు వీరందరికీ కూడా ఏదైతే ఈ రోజుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం లేకుంటే బాగుండదు కాబట్టి విద్యార్థులు చదివినట్లు కూడా ఉండదు ఖచ్చితంగా గతంలో కంప్యూటర్ ల్యాబ్ ఉండే ఇప్పుడు కూడా దాన్ని పునరుద్ధరణ చేయాలి మా పాఠశాలకు ఇంకా మరిన్ని మౌలిక వసతులు అవసరం ఉన్నాయి దీన్ని ప్రభుత్వం త్వరితగతిన గుర్తించి మా ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలని చెప్పి కోరుతున్నామని చెప్పి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాంప్లెక్స్ సంబంధించిన ప్రధానోపాధ్యాయులు లాలయ్య చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా అజింతో గంగారెడ్డి RTV నిజామాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది